ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు వింటున్న నీవు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావో ఆలోచించు. మన దృష్టికి మనము మంచిగా ఉన్నట్టు కనబడతాం. నేను చాలా తగ్గించుకుంటున్నాను, నా మనసు చాలా దీనముగా, చాలా నన్ను నేనే తగ్గించుకొని సాక్రిఫైస్ చేసుకుంటున్నాను అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో చూసుకోవాలి. దేవుని దృష్టికి అనుకూలముగా మనము ఉన్నట్లయితే, వాక్యానుసారముగా మనలను మనము తగ్గించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనలను హెచ్చించువాడై ఉన్నాడు. తమను తాము తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడను అని. అవును, మనలను మనమే మెప్పించుకోవటం కాదు, కానీ దేవుని దృష్టిలో మెప్పు పొందుదుముగాక, దేవుని చేత ఘనపరచబడే విధముగా మన ప్రవర్తనను సరిచేసుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మనుషుల దృష్టిలో ఎలా ఉన్నాము, లేక మా దృష్టికి మేము ఎలా ఉన్నామో అని కాదు, కానీ మీ దృష్టికి మేము అనుకూలముగాను, మమ్ములను మేమే తగ్గించుకుని వారిగాను, యోగ్యమైన ప్రవర్తన గలవారిగా ఉండునట్లుగా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు సహాయం చేయండి. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని ప్రభువా మీ దయగలిగిన హస్తపు నీడలో భద్రపరిచి, తగిన కాలమున వారిని హెచ్చించి ఘనపరిచి మీ నామానికి మహిమకరముగా నిలుపుమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ సహాయమును అనుగ్రహించండి. వ్యాధి బలహీనతల నుండి విడిపించండి, కుటుంబ సమస్యల నుండి విడిపించండి, మరణకరమైన రోగముల నుండి విడిపించండి నాయన, మానసిక రుగ్మతల నుండి విడిపించండి ప్రభువా. మీ స్తోత్రాలు. బిడ్డలు చేయు ప్రతి పనిలో మీ సహాయమును అనుగ్రహించండి, మీ కృప దయచేయమని, వారు ప్రార్థించి ఎదురు చూస్తున్న కార్యములను సఫలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.